హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్స్. ఈరోజు ఎంఐ నోట్ 8 మొబైల్ అయితే డిస్ప్లే చేంజింగ్ అయితే వచ్చింది. సేపు మనం హీట్లు అన్నది పెట్టుకోవాలి. వెనకది బ్యాక్ సైడ్ గ్లాస్ కాబట్టి అది హీట్ చేసుకొని మనం లైట్గా ఓపెన్ చేసుకోవాలి. హీట్ అయితే పెట్టాం, హీట్ అయితే వచ్చేసింది, తీసాం. బ్యాక్ గ్లాస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తున్నా చూడండి. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నది మనకి గ్లాస్ దగ్గరగానే వస్తుంది. అది మనం ఆ రేపర్ అన్నది ముందరగా వెళ్ళిందంటే బాగా ఆ ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నది కట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. ఇదండి ఎక్కడ దాకా వచ్చిందో చూడండి ఒకసారి. ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నది ఇది ఫింగర్ ప్రింట్ స్ట్రిప్, ఇది తీసేసాం. ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నది ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లేట్ వస్తుంది, ప్లస్ కింద రింగర్ సెట్ కూడా వస్తుంది. కింద రింగర్ సెట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం పైన ప్లేట్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఇంకా అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తుంటుంది, కొంచెం గమనించుకోండి. ఇంకెక్కడైనా స్క్రూస్ ఉన్నాయా లేవని చెప్పి చూస్తున్నా. ఎక్కడైతే స్క్రూస్ లేవు, అందుకని చెప్పి కింద రింగర్ సెట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నా. అది గమ్మింగ్ ఫస్ట్ టైం మనం ఇప్పడం కదా, గమ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. రింగర్ సెట్ అయితే వచ్చేసింది, తీసేసాం. పైన మదర్ బోర్డు మీద ప్లేట్, అది సపోర్ట్ ప్లేట్ కూడా వచ్చేసింది. అది బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసుకున్నాం. డిస్ప్లే అన్నది జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ పగిలిపోతే కిందంతా గాజు పెంకులు పడిపోతాయి, గుచ్చుకుంటాయి బాగా. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మార్చిన డిస్ప్లే, ఇది ఒరిజినల్ అయితే కాదు, ఇది మార్చిన డిస్ప్లే. డిస్ప్లే అయితే చేంజ్ చేశారు. డిస్ప్లే అయితే తీసేసాం. మనం చుట్టూ గమ్ ఉంటుంది కదా డిస్ప్లే వేసినప్పుడు, ఆ గమ్ అన్నదంతా క్లియర్గా, అసలు ఏం లేకుండా క్లియర్గా చేసుకోవాలి. క్లియర్గా అయితే చేసేసుకున్నాం. చుట్టూ గమ్ అయితే క్లియర్ చేసేసుకున్నాం. ఎక్కడ ఏం లేకుండా క్లియర్ చేసుకున్నాం. క్లియర్ చేసుకుంటేనే మనకి డిస్ప్లే అన్నది, మనం వేసే డిస్ప్లే అన్నది కరెక్ట్ సీట్ అవుతుంది. లేదంటే అప్ అండ్ డౌన్గా కనిపిస్తుంది అనమాట, అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇప్పుడైతే మనం డిస్ప్లేకి అతుక్కునేదానికి గమ్ అయితే వేద్దాం. గమ్ వేస్తున్నాం. గమ్ అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మనకి ఏమవుతుందంటే అది డిస్ప్లే నుంచి బయటకు వచ్చేసి డిస్ప్లే లోపలికి వెళ్ళి ఇలా అయిపోతుంది. కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఫుల్గా వేసుకోవాలి, తక్కువగా వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి, అప్పటికే నేనే కొంచెం వేస్తేనే, గమ్ వేస్తేనే అది చుట్టూ అన్నది కొంచెం వస్తుంది. ఇక ఫుల్గా వేసారంటే అది అక్కడ ఆగిపోతుంది అనమాట. డిస్ప్లే అయితే సీటింగ్లో కూర్చునింది. డిస్ప్లే అయితే సీటింగ్లో సెట్ అయిపోయింది డిస్ప్లే. ఓకే, మన సెట్ అన్నది బిగించేద్దాం. ఎందుకంటే సెట్ అన్నది డిస్ప్లే అన్నది జాగ్రత్తగా, అంటే మనం క్లియర్గా క్లీన్ చేసుకున్నాం కాబట్టి డిస్ప్లే అన్నది కూర్చునింది అనమాట. లేదంటే అది అన్లెవెల్ చూపిస్తూ ఉంటుంది. అది అన్లెవెల్ అని చూపించింది అంటే అది మనం సరిగా క్లియర్ చేసుకోలేదని అర్థం అనమాట. ఇప్పుడు మనం అన్నీ క్లియర్ చేసుకున్నాం, డిస్ప్లే అన్నది బిగించేసాం. సో బ్యాక్ ప్లేట్ అన్నది కూడా మనం బిగిస్తున్నాం. ఫిట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ గమ్ వేసుకొని బ్యాక్ గ్లాస్ అన్నది గమ్ వేసుకొని ఫిట్ చేసేస్తే మొబైల్ ఫిట్టింగ్ అయిపోయినట్టు అనమాట.
ఇదండి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లాస్కి గమ్ వేసుకుంటున్నాం. ఆ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఇది అతుక్కోవాలి కదా, అందుకోసం వచ్చి మనం గమ్ వేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి బ్యాక్ సైడ్ గ్లాస్. ఎప్పుడు ఎక్కువ వేసుకున్నా కానీ మనం ఓపెన్ చేయాలన్నప్పుడు చాలా కష్టమైపోతుంది గమ్ ఎక్కువ వేసుకుంటే. అందుకని చెప్పి వీలైనంత వరకు తక్కువగానే వేసుకోవాలన్నమాట గమ్ బ్యాక్ సైడ్. ఎందుకంటే బ్యాక్ సైడ్ది మనం పౌచ్లో వాడతాం, సో దానివల్ల ఏంటంటే ఊడిపోయేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ గమ్ వేసేసుకున్నాం. ప్లస్ వచ్చి ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసి బ్యాక్ సైడ్ గ్లాస్ అన్నది ఫిట్ చేస్తాం. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫిట్ చేస్తామంటే మొబైల్ ఫిట్టింగ్ అయిపోయినట్టే. రబ్బర్ బ్యాండ్లు ఎందుకు వేస్తున్నారా దానికంటే డిస్ప్లే కదలకుండా ఉండేదానికోసం రబ్బర్ బ్యాండ్లు వేస్తారండి. డిస్ప్లే మనం ఇప్పుడే కదా పెట్టింది, డిస్ప్లే కదలకుండా ఉండేదానికోసం రబ్బర్ బ్యాండ్లు వేస్తాం. ఓకే, సెట్ మనం డిస్ప్లే చేస్తాం. సెట్ అయితే ఆన్ అయిపోయింది. ఆన్ చేస్తాం. ఇదండి నేను ఇందాక చెప్పాను కదా చుట్టూ గమ్ వస్తుందని, నేను వేసిన దానికి లైట్గా గమ్ వచ్చింది. ఇంకా మరిగింత గమ్ వేస్తారంటే ఇంకా అది ఓవర్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే మొబైల్ ఆన్ అయ్యేదానికి టైం పడుతుంది కదా, అందులోపల మనం ఈ గమ్ అనేది క్లీన్ చేసేసుకున్నాం. ఓకే, మొబైల్ అయితే ఎంఐ యూఐ వచ్చేసింది. ఓకే, సెట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ మోర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.